సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు గౌరవనీయులు బూడిముత్యాల నాయుడు గారికి, అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు అంబటి రాంబాబు గారికి, ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా విశాఖపట్నం అధ్యక్షులు మాజీ మంత్రివర్యులైన అమర్నాథ్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయ్యుండి బాధ్యతలు స్వీకరిస్తున్న ధర్మశ్రీ గారికి, అలాగే వేదిక మీద ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా ప్రతినిధులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా ధర్మశ్రీ గారు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, ఎన్నో పదవులు చేసి ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈ అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులుగా ఇవ్వడం మన పార్టీ బలోపేతానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అతనికి అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నా ముందు మాట్లాడిన పెద్దలు చాలా విషయాలు చెప్పారు. మీరందరూ చూశారు, కేవలం 8 నెలల్లోనే ఈ ప్రభుత్వం పాలనలో పూర్తిగా వైఫల్యం చెందింది అనే విషయం క్లియర్గా అర్థమైపోయింది. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేని పరిస్థితిలో మొన్ననే చంద్రబాబు నాయుడు గారు చేతులెత్తేసి సూపర్ 6 అనేవి ఇప్పటికిప్పుడు నేను అమలు చేయలేను అని కూడా చెప్పేయడం జరిగింది. కాబట్టి మనం రానున్న రోజుల్లో ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది, మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అవుతాడనేది 8 నెలల్లోనే క్లియర్గా అర్థమైపోయింది. ఒకటి చిన్న చిన్న పొరపాట్లు జరగడం వలన మనం ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. కానీ మీ అందరికీ తెలుసు, విన్నారు కూడా, మొన్ననే జగనన్న మీటింగ్స్లో కూడా చెప్పడం జరిగింది, రానున్న రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక, మళ్ళీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కార్యకర్తలదే అగ్రతాంబూలము, వాళ్ళనే మొదటి వరుసలో ఉంచుతాను, కార్యకర్తలను పెట్టే నేను పరిపాలిస్తాను అని చెప్పారు. కాబట్టి కార్యకర్తలకి రానున్న రోజుల్లో మన పార్టీ అండగా ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంత ఓటమి చెందినా కూడా ఎటువంటి నైసార్యం లేకుండా, ఎటువంటి నిరాశ కూడా లేకుండా ఇంత చక్కగా మీరందరూ ఈరోజు అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంది ప్రజలకి సేవ చేయాలని, అలాగే జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి అనే విషయం ఈ మీటింగ్ ద్వారానే అర్థమవుతుంది. కాబట్టి మనందరం కూడా ఇదే ఉత్సాహంతో రానున్న రోజుల్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా మళ్ళీ మన జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి, అలాగే మన పార్లమెంట్ పరిధిలో ఎంపీ అయినా ఎమ్మెల్యేలైనా అన్నీ కూడా గెలిచి జగనన్నకి గిఫ్ట్గా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మరొకసారి ధర్మశ్రీ గారికి అభినందనలు తెలియజేస్తూ చక్కగా మన పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.